హలో గాయస్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి మా ఫ్రెండ్ బర్త్డే. సో అందుకని మా అందరి ఫేవరెట్ రెస్టారెంట్ అయిన నాయుడు గారి కుండ బిర్యానీకి అయితే వచ్చేసాం లేట్ చేయకుండా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి పార్కింగ్ ఏరియా. చాలా చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ. ఇంత పెద్ద స్పేస్ ఉన్న పార్కింగ్ ఏరియా ఉన్న రెస్టారెంట్ అయితే భీమవరంలో ఎక్కడా లేదనమాట. సో పార్కింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్లో స్టెప్స్ అండ్ లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీ అందరి ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ చిన్న బ్యానర్ ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ సెక్యూరిటీ అంకుల్ కూడా ఉంటారు మనకి అవైలబుల్గా. ఇక్కడ చూడండి, స్టెప్స్ అండ్ లిఫ్ట్ ఉన్నదని చెప్పాను కదా, ఇది లిఫ్ట్, ఇది వచ్చేసరికి లిఫ్ట్ అనమాట. అండ్ నేనైతే స్టెప్స్ ప్రిఫర్ చేశాను. వై బికాజ్ మీ అందరికీ క్లారిటీగా చూపిద్దామని అయితే స్టెప్స్ అయితే ప్రిఫర్ చేశాను. అండ్ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే ఫుడ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్, ఫొటోస్ దిగడానికైతే సూపర్బ్. అండ్ యాంబియన్స్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అనమాట. నేనైతే ఫైనల్లీ థర్డ్ స్టేర్లో అయితే ఇది ఉంటుంది రెస్టారెంట్. ఫైనల్లీ వచ్చేసాం చూడండి. ఇక్కడ రీసెంట్గా అయితే బాహుబలి థాలీ కూడా లాంచ్ చేశారు. అండ్ థర్డ్ స్టేర్ లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మనకి రెస్టారెంట్ ఉంటుంది. అండ్ పై స్టేర్ కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి రిసెప్షన్ ఏరియా అనమాట. మా ఫ్రెండ్ అయితే చాలా వెయిట్ చేస్తుంది అనమాట, ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు తిందామని. ఇక్కడ వచ్చేసరికి మేనేజర్ సార్ అనమాట. ఈరోజు స్పెషల్స్ వచ్చేసరికి బోర్డు మీద రాస్తారు, ఎవ్రీడే రాస్తారు. అండ్ నేను లేట్ చేయకుండా అయితే లోపలికి వచ్చేసాను. చూడండి, ఇందాకేదో చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అది అని. చూస్తున్నారు కదా, మీరే చూడండి. ఇక్కడైతే చాలా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంబియన్స్ వచ్చేసరికి. మేమైతే లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోయి కూర్చునిపోయాము. ఇక్కడ చూడండి, మన సిట్టింగ్, మనం కూర్చున్న వెనకాల సెక్షన్ కూడా మనకి ఫ్లవర్స్తో నీట్గా డెకరేట్ చేస్తారు. అంటే చాలా మనం గుడ్ ఫీల్ అవుతాం అనమాట. నెక్స్ట్ లేట్ చేయకుండా మెనూ వచ్చేసరికి ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఎవ్రీ ఐటమ్ కూడా అవైలబుల్గానే ఉంటుంది. అంటే ఇది లేదు అది లేదు అని అయితే ఎప్పుడు చెప్పరు, ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఐటమ్స్ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే నేను 2-3 టైమ్స్ వచ్చాను. అంటే ఎప్పుడు ఒకే ఐటమ్ ట్రై చేయకుండా నెక్స్ట్ స్పెషల్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటాను కదా. సో అందుకని అయితే చెప్తున్నాను, నేను ట్రై చేసిన మట్టికైతే అంతా చాలా సూపర్గా ఉంటాయి ఐటమ్స్ వచ్చేసరికి. పైన కూడా చాలా బాగుంటుంది చూడండి, నేను పైన కూడా తీసాను మీకు చూపిద్దామని. అండ్ మేము ఈ టేబుల్ కదా, సో మా బ్యాక్ టేబుల్లో కూడా బర్త్డే చేసుకుంటున్నారనమాట, వాళ్ళు కూడా వచ్చారు. అండ్ మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చింది అయితే చికెన్ మ్యాస్ట్యూ సూప్ అనమాట. అండ్ మా ఫ్రెండ్ బర్త్డే అన్నాను కదా, సో మేనేజర్ సార్ అన్న అండ్ అలాంగ్ విత్ స్టాఫ్ కూడా వచ్చి మా ఫ్రెండ్కి అయితే బర్త్డే విషెస్ చెప్తున్నారు. వినండి సాంగ్ పాడి. ఫస్ట్ మేము చికెన్ మ్యాస్ట్యూ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చూడండి, టేస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది, వేడివేడిగా ఉంది. అండ్ త్రిబుల్ ఆర్ చికెన్ స్టార్టర్స్ వచ్చేసరికి సూప్ ఒకటి, త్రిబుల్ ఆర్ చికెన్, డ్రాగన్ చికెన్ అండ్ మ్యాంగోస్ చికెన్ కూడా ఇచ్చాము. ఇది వచ్చేసరికి త్రిబుల్ ఆర్ చికెన్, సూపర్ అంటే సూపర్గా ఉంది, మస్ట్ ట్రై ఐటమ్. ఇది వచ్చేసరికి పీస్ కూడా అసలు చాలా బాగా కుక్ అయిందండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి, చూపిస్తున్నాను నేను వీడియోలో కూడా. అంటే స్పూన్తో పెట్టగానే చక్కగా విడుతుంది ముక్క అనేది. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి డ్రాగన్ చికెన్ చూస్తున్నారు కదా, నాకైతే పెద్ద వెండి మిరపకాయ అయితే వచ్చింది, డ్రాగన్లా ఉందన్నమాట పెద్దగా. ఇక్కడ పీస్ కూడా చూడండి. ఇది వచ్చేసరికి డ్రాగన్ చికెన్, మా ఫేవరెట్ నాయుడు గారి కుండ బిర్యానీలో. అండ్ ఇది వచ్చేసరికి మ్యాంగోస్ చికెన్ అనమాట. ఇది కూడా పీస్ బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్ వచ్చేసరికి. స్టార్టర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే మేము ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు ఫుడ్ విషయంలో అయితే. చూస్తున్నారు కదా. అండ్ మేమైతే ఫుడ్ వచ్చే లోపల చిల్ అవుతున్నాం, మా గ్యాంగ్ అనమాట, మా ఈడియట్స్ వీళ్ళందరూ. చూడండి, అండ్ మేము చిల్ అయ్యే లోపలికి అయితే ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, నాయుడు గారు కుండ బిర్యానీలో కుండ బిర్యానీ తినకపోతే ఎలా మరి, అందుకని కుండ బిర్యానీ కూడా ఆర్డర్ ఇచ్చాం. మేము ఇచ్చిన ఐటమ్స్ వచ్చేసరికి ఏంటంటే చికెన్ టిక్కా బిర్యానీ అండ్ వెజ్ స్పెషల్ దమ్ బిర్యానీ అంటే పాట్ బిర్యానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ, 2 పాట్ బిర్యానీలు అండ్ ఒకటి నార్మల్ బిర్యానీ, అది వచ్చేసరికి చికెన్ టిక్కా బిర్యానీ. ఇక్కడ మేము చూస్తున్నాం కదా, పీసెస్ అయితే నెక్స్ట్ లెవెల్, అంటే చాలా బాగా కుక్ అయినాయి అనమాట పీసెస్. రైస్ కూడా చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి చూస్తున్నారు కదా, వీళ్ళైతే మేము ఇలా చిల్ అవుతా ఎంజాయ్ చేస్తూ
ఫుడ్ కూడా సూపర్గా ఉంది కదా, ఇంకా ఎక్కడ ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తిన్నాము. అండ్ ఇక్కడ చూడండి సార్ మేనేజర్ అయినా కూడా అసలు ఇగో లేకుండా గెస్ట్లను చాలా బాగా రిసీవ్ చేసుకొని ఇంతలో ఫింగర్ బౌల్ వచ్చేసి వాష్ చేసేసుకొని బిల్ పే చేయడానికి అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి 20% డిస్కౌంట్ ఇచ్చారు. మా ఫ్రెండ్ అనే కాదు, ఎవరి బర్త్డేస్ అయినా ఇక్కడ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ బర్త్డేస్ కాకపోయినా మన స్టూడెంట్ ఐడి కార్డ్ చూపిస్తే 10% డిస్కౌంట్. నేను చూపించాను కదా, అప్ స్టేర్ 4th స్టేర్కి అయితే వెళ్తే ఇక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదంతా ఫోటో సెక్షన్ ఏరియా, పిక్స్ దిగడానికి, కేక్ కట్టింగ్కి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మనము అయితే డిసప్పాయింట్ అవ్వము ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫుడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, దేనికి కూడా డిసప్పాయింట్ అవ్వం. అండ్ ప్రైజెస్ కూడా ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటుంది. మనం పే చేయగలం ఎంతమంది వెళ్ళినా కానీ. మనం అనుకున్న దానికన్నా ఇంకా తక్కువ అయితే మనకి బిల్ అనేది వస్తుంది. దానికైతే అసలు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా భివరంలో ఉంటే మీరు కంపల్సరీ వెళ్ళి ట్రై చేయండి ఫుడ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ అన్నకు బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.